ఈరోజు టమాటా ములక్కాడ కూర వండుతున్నాను. కావాల్సినవి ఉప్పు, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, ములక్కాడ, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, జీలకర్ర. ముందు నూనె స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఆయిల్ పోసాను. ఆయిల్ పోసిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర వేసాక పచ్చిమిరపకాయలు బ్రౌన్ కలర్లో ఎగిని ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లో ఎగిని, పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగా ఎగిని. ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేద్దాం. ములక్కాడ ముక్కలు కొంచెం బాగా మగ్గిన తర్వాత అప్పుడు టమాటా ముక్కలు వేయాలి. ములక్కాడ ముక్కలు బాగా మగ్గినాయి. ఇప్పుడేమో టమాటా ముక్కలు వేద్దాం. టమాటా ముక్కలు కూడా వేసాను. ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలి. మసాలా వేయకూడదు. చూసారా, టమాటా ముక్కలు కూడా బాగా మగ్గినాయి. ఒక గరిటె సాల్ట్, పచ్చిమిరపకాయలు వేసాం కదా, అర స్పూన్ మాత్రమే కారం వేద్దాం. కొద్దిగా పసుపు లేకుండా ఏ కూర తినకూడదు. ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసి బాగా కలిపాం కదా. ఇప్పుడు ఇవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా సరిపడేంత వాటర్ వేద్దాం. ఎక్కువ వద్దు. కరివేపాకు, 5 నిమిషాలు పెట్టేద్దాం. టమాటా ములక్కాడ కూర రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో, ఎలా ఉందో టేస్ట్ చూస్తాను. మీరు కూడా నేను చేసినట్టుగానే మీ ఇంట్లో కొలతల ప్రకారం చేయండి. సూపర్, చాలా బాగుంది. టమాటా ములక్కాడ కూరలో మసాలా కంటే వెల్లుల్లిపాయ, అల్లం పేస్ట్ వేసుకుంటేనే టేస్ట్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా అలాగే వేసి ట్రై చేసి చూడండి.